ఏందో చెప్పు. మనకు కొత్తగా పెళ్ళైంది, అట్లా గరంగరం అయితే ఎట్లా? ఎంత కష్టమైతే పెళ్ళైంది, దీనికోసమేనా? మరి దేనికోసమే? దానికి టైము సందర్భం ఉంటది. ఇలా మంచి రోజు అని మా అక్కలు ఊరింది, నీ దండ ఎట్లా ఏకే? ఇగో నువ్వు ఇట్లా వేసినావు అనుకో, నేను బయటికి పోయి పంట మరి. సరేనే, అట్లా ఏకు, పక్కకు పట్టుకుని కాలం వేసుకుంటా. ఇన్ని రోజులకు నీ ముఖంలో సంతోషం కనబడుతుంది. తమ్ముని పెళ్ళి అయిందనా? మరి మా తమ్మునికి జన్మలో కూడా పెళ్లి కదనుకున్నది. అయితే నీకు ఈ విషయం తెలుసాయే? వాళ్ళిద్దరు ఇప్పుడు కలిస్తే నీకే ప్రమాదం. పిల్ల జాతకంలో ఇబ్బంది, అది మీ తమ్మునికి వర్తించదే, నీకే వర్తిస్తుంది. వీళ్ళు ఒక్కరోజు కలపకుండా చూసుకోవాలని. సరే. అరే సాయి, తమ్ముడు ఎవరో వచ్చారు చూడుకో. ఇంకెవరు? మా అక్కే కావచ్చు. దీనికి ఏమాదికి వచ్చిందో. ఏంది చెప్పు? ఏం నాకు గిట్ల తీసుకుపోతాను? అరే తమ్ముడు, ఈరోజు మరదలు ఒక్కనాడు నా దగ్గర వండుకుంటారా? అన్ని విషయాన్ని తర్వాత చెప్తారా? అదృష్టం కొద్ది పెళ్ళయింది అనుకుంటే మా అక్కయ్య బట్టి శోభను కూడా పెట్టాకులైంది. అయ్యో ఏంద్ర తమ్మి గిడ కూర్చున్నావు? చేసేదంతా చేసి నువ్వు ఇట్లా ఏతావు అనుకోలేదు అక్క. చుట్టుపక్కల అందరు నవ్వుతారే. పెళ్ళైనాక మరణం తీసుకుపోయి పక్కపొట్టి వండుకు పెట్టుకున్నదని. అరే నీకు అదంతా చెప్పిన అర్థం కాదు కానీ ఇయ్యాల నీ ఇష్టం రా. ఏమో నాకు నమ్మకం అయితే లేదే. మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెట్టావు కదా. బయ్యాల చెప్తున్నా తమ్మి, ఏ అడ్డంకు రాదు నీకు ఇయ్యాల. అబ్బా అక్క, నువ్వు మస్తు చెప్పినావు. మనకి ఇలా శోభనమాట పోయి లక్షణకి చెప్తాంపా. రే సాయిగాడు 4 లక్షలు తీసుకుని 6 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు ఇవ్వలేవాడు. అన్నా వానికి పెళ్ళి 4 రోజులు అవుతుందన్నా. ఇలా శోభన వాటిని మేము కూడా చూసినాం. నిజమే అన్న, వాళ్ళ అక్కతో మాట్లాడాక మేము కూడా చూసినాం. అబ్బా నా కొడుకు కరెక్ట్ టైంకు దొరికిండ్రా. ఇదే టైం. శివాజీ చెప్పన్నా. రే వాడు పైసలు ఇస్తాడా వాడు వస్తాడా పోయి అడుగు. అన్నా మరి వాడు రాకుంటే? ఖచ్చితంగా వస్తారా, నాకు నమ్మకం ఉంది. అన్న చెప్పింది రాజురా. రే మీరు కనుక వాడిని తీసుకొస్తే మీకు ఫుల్ బాటలు తీసుకొస్తారా? అవునా అన్న? ఎందుకే? ఇప్పుడు టైం 9 అవుతుంది. 10 తర్వాత మనల్ని ఆపేటోళ్ళు ఎవరు లేరు. ఇదేంది నాకు గోస. నిన్న మా అక్క, ఇప్పుడు నువ్వు. అయ్యో ఒక గంట సేపే కదా, ఆగితే ఏమవుతుంది? ఆవిడేమో కానీ ఇంతలో ఎవరైనా వచ్చి మా అక్క చెప్పిననుకో కథలే. ఇక అవ్వ మళ్ళీ కూడా వచ్చిండు. జీవితం ఒక్క సంగీతం అలాగేమన్నా అయితే ఏంద్రా ఇట్లా వచ్చినావు? అరే సాయి, ఇదైనా పద్ధతేనా రా? ఇదేంద్రా అందరు చేసేది నేను చెప్తాను. ఏదో టైం వాళ్ళ టైం వచ్చి చిచి, నేను అడిగింది దీని గురించి కాదురా, దావత్ గురించి రా. ఇప్పటికి టైంలో దావత్ ఏంట్రా? దోస్తుని ఏ టైంలో పైసలు అడిగితే దావత్ వస్తుందో నాకు తెలుసురా. ఎంతకు తెగించావురా? ఎంత కావాలరా?
మనలో ఒక 10 మంది ఉన్నారా, ఒక 5,000 ఇస్తే సరిపెట్టుకుంటా. పైసలు 5,000 పోతాయి. పైసలు ఇచ్చిన కాదు, దావత్ నువ్వు కూడా రావాలి. ఫస్ట్ అగత్తలేడు ఎంతసేపు అని చూడాలి. సపరేట్ వంట సాయి. ఏంది మళ్ళా 1-2 గంటలు ఆగేది ఉన్నదా? అయ్యో కర్రోడా, నేను చెప్పేదాకినవా? అప్ప ఏంటిది జల్లి చెప్పు సార్. అది కాదు సాయి, మనకు పెళ్ళైనప్పటి నుంచి శోభనం అనగానే ఏదో ఆటంకం జరుగుతుంది. మరి ఒకసారి చూపించుకుందామా? నువ్వు అనుకుంటే 5 నిమిషాల పనికి చూపించుకునేందుకే. మరి గిన్ని రోజుల బట్టి 5 నిమిషాల పని ఇంకెందుకు అయితే లేదో దొంగ సచ్చినోడా. అది మన చేతుల్లో రానే, అంతా భగవంతుడి చేతులు ఉన్నది. ఏంది తమ్మి, ఈ పెళ్ళంతో బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. లేదన్నా, మీకు ఇప్పుడు వచ్చిర్రు? ఇప్పుడే రావాలి, అట్లయితేనే పైసలు వస్తాయి. లచ్చన్న చెప్పు, రేపు వెళ్తాను. దయచేసి డిస్టర్బ్ చేయకు ప్లీజ్. అన్న దగ్గర 4 లక్షలు తీసుకొని 6 నెలలు అవుతుంది. పైసలు ఇస్తావా నాతో వస్తావా? నా పిల్ల ముగ్గురు ఇచ్చేదే బదులు ఇంతను వేందనయ్యో నా జీవితం. ఏమైంది తమ్మి, వస్తావా ఇస్తావా? ఇక వా అన్న, ఇది కూడా బాగా లేదు. ఫస్ట్ అయితే అబ్బా, ఈ ముండ కూడా కట్టే వీకుండు కదా, ఇక ఇట్లుంటే కుదరది. రేపు తెల్లారితే ఆషాఢం, రేపు పొద్దుగాలే మా అబ్బగారింటికి వీక్తా. ఏం చేసుకుంటాడో వేసుకొని. ఓ బా ఇక నేను వచ్చేసా, మందు తెచ్చేసా. ఓ బాడకావు గింత లేటా? ఆ బాడకాలు అని ఇసుకొస్తారా చూడు. ఇగో తెచ్చేసా. అరే సుమన్గా దావతని గిరికి పట్టుకొచ్చినవేంద్రా? నువ్వు ఇచ్చిన బోడి 5,000 రా. అన్న చూడరా, పెద్ద స్కాచ్ 20,000 బాటిల్ తెచ్చిండు. ముందుగా అన్నతో మాట్లాడరా. సాయిగా పైసలు ఇస్తావా చెట్టు కట్టేయాలనా? అమ్మతో నీ దండం పెడతా. పెళ్ళై 3 రోజులు అవుతుంది, ఓ ముద్దు లేదు, ముచ్చట లేదు. నీ పైసలు 4 రోజులు ఇస్తానా? నీ దండం నన్ను విడిచిపెట్టు. ఎవరికి చెప్తావు రా ఇసొంటి కాకమ్మ కథలు? 6 నెలలు అయ్యి ముచ్చట చెప్పబట్టి. రే శివాజీ, సుమన్ వీడు ఇట్లా చెప్తున్నారా? దొడ్లేసి కుమ్ముండి. సాయిగా ఈసారి కొట్టిడిచి పెట్టినా తర్వాత పైసలు ఇవ్వద్దు, చంపుతా అన్న కానీ తాగుర్రా. తమ్ముని చూస్తే బాధ అవుతుండే. ఏం చెప్పన్నే, వాని రాత గట్లున్నది. చేసినది చేసి మళ్ళీ గట్టంటారా మీరు? మొత్తం మీరు జరిగిపోతారు. ఏంది వెళ్ళిపోతారు? నేనేటి పోతానా? మా అబ్బగారింటికి పోతానా? మనకు పెళ్ళై 3 రోజులు అవుతుంది, ఇప్పుడు ఎందుకు అమ్మగారింటికి? ఇప్పుడే పోవాలి. ఓసారేమో మీ అక్క వస్తుంది, ఓసారి మీ దోస్తులు వస్తారు, ఇంకొకసారి అప్పులోడు వస్తాడు. ఇప్పుడే పోవాలి. అసలు ఇది ఆషాఢం. నేను నిన్ననే చెప్పిన కదా ఎక్కడికన్నా గుళ్ళే పోయి చూపించుకుందామని. చెప్పి తిన్నావా? సరే ఇవాళ పోదాం. నీ దండం పెడతారే. నువ్వు ఓకే ఇంటికి? ఈ ఆట నుంచి ఆషాఢం స్టార్ట్ అయింది. నువ్వు నన్ను కలవద్దు, నేను నిన్ను కలవద్దు. అంతే, పోతాను. బాయ్.
అవ్వ అంత అటు దోసగారు వచ్చే ఇటు అప్పు వచ్చే ఇద్దరు శోభన మొత్తం తిరిగి కొట్టి నీతో సగం ముగ్గురు శోభన లేదు అందరికీ నమస్తే, నేను రితిక. వెల్కమ్ టు దేవక్కపల్లి సిస్టర్ యూట్యూబ్ ఛానల్. చూసిరు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని